హాయ్ దీప గారు అండ్ కార్తిక్ గారు. డైరెక్టర్ గారు ఇద్దరిని ఇక్కడ కూడా కలవద్దన్నారా? చాలా గ్యాప్ ఇచ్చారు సీరియల్లోనే కాకుండా ఇక్కడ కూడా. ఇప్పుడు హ్యాపీ, ఎప్పుడు దీప అండ్ కార్తిక్ గారు కలిసి ఉంటేనే బాగుంటుంది. అప్పుడప్పుడు కలిస్తేనే బాగుంటుంది. ఓకే సీరియల్ అయిపోతుంది. ఓకే, మరి రౌడీ బేబీ మనలో కూడా ఈ గ్యాప్ ఇచ్చిన దానికి నాకు ఏ బాధ్యత లేదు. అలాగే దానికి కూడా నన్ను చాలా తిట్టుకున్నారు, వాళ్ళు ఎప్పుడు కలుపుతారని. ఓకే, అలాగే దీనికి సంబంధం లేదు. కార్తిక్ గారు ఒక రౌడీ బేబీని తీసుకొచ్చారు, మరి హిమ ఇక్కడ ఉంది. హిమ ఉండే క్యారెక్టర్ ఏమైనా ఉందా లేదా? లేదండి, లేదా? లేదు. రౌడీ బేబీ నచ్చిందా? ప్రస్తుతానికి రౌడీ బేబీ. ఓకే, దీప గారు మీరు అది వంట లెక్కగా చాలా ఫేమస్ అయ్యారు. మీకు వంట వచ్చా? ఎప్పుడైనా కార్తిక్ బాబుకి పెట్టడం జరిగిందా? ఈ క్వశ్చన్ తన్ను అడగాల్సింది. తిన్నారా సార్ కార్తిక్ గారు? వంట లెక్క వండిన భోజనం ఎప్పుడైనా తిన్నారా? 1500 ఈ రోజు నేను ఇలా ఆరోగ్యంగా మేము తిరుగుతున్నానంటే దానికి కారణం తినకపోవడం. మా యాంకర్ ఏరి దొరికిందా ఆన్సర్? అది నిజం చెప్పమని చెప్పండి. కార్తీక దీపం ఫస్ట్ లైన్ నుంచి అబద్ధాలే చెప్తున్నా సీరియల్లో. నేను తప్పు చేయలేదు అని ఇప్పుడైనా చెప్పండి. లేదండి, అబద్ధం చెప్పడం వల్లనే 1500 దాకా వచ్చారు. ఇప్పుడు నిజం చెప్పొచ్చు కదా, ఇప్పుడు మీ ముందు. ఓకే, లేదండి, నేను కార్తీక దీపం లొకేషన్ లో కూడా వంటలు చేస్తున్నాను. నేను చేసిన వంటలు తిన్నాను కూడా. ఏది అడగండి. ఏ డిష్ కార్తిక్ గారు? చికెనే, లైవ్ చికెనా? ఓకే, సలాడ్ కాదు, చికెన్. నేను వంటలు చేస్తాను గ్యాప్లు లొకేషన్ లో. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ డైరెక్టర్ సార్, అండ్ ఇది మలయాళం రీమేక్ కరుతుముత్తు అని అందరికీ తెలుసు. బట్ ఏషియా నెట్ లో 2014 to 19 హైయెస్ట్ టీఆర్పీ సీరియల్ అక్కడ మలయాళం. బట్ ఆఫ్టర్ దట్ టీఆర్పీ లేకపోవడం వల్ల ఆగిపోవడం జరిగింది. అండ్ ఇప్పుడు 2020లో మళ్ళీ 1 o'clock అది రిలీజ్ కూడా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. బట్ అలాంటి టీఆర్పీ రేటింగ్ ఏదైనా పడుతుందని తెలుగులో మీకు ఏమైనా భయం ఉందా? 4 seasons కంటిన్యూ చేశారు అక్కడ. సో అలాగే తెలుగులో ఇప్పుడు season 2 స్టార్ట్ అవుతుంది. బట్ మీరు ఎలాంటి